ఫ్యాషన్ షోలో ముద్దుగుమ్మల వయ్యారాలు క్యాట్ వాక్స్ చూస్తుంటాం. వాళ్ళ ఆత్మవిశ్వాసం చలాకితనం మనల్ని కట్టిపడేస్తుంటుంది. అలాంటి ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్రతో దూసుకుపోతుంది తెలుగు అమ్మాయి భవిత మండవ. అనుకోకుండా మోడల్ అయిన ఈ అమ్మాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది. ఇంతకీ ఎవరి భవిత, ఏంటి ఆమె సాధించిన ఘనత? వాట్స్ దిస్? న్యూయార్క్ లో జరుగుతున్న ఓ ఫ్యాషన్ షో ఇది. సబ్వే స్టేషన్ థీమ్ తో సాగిన ఈ ఫ్యాషన్ షోలో అందరినీ ఆకర్షించిన మోడల్ భవిత మండవ. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఫ్యాషన్ షోలో ఓపెనింగ్ వాక్ చేసింది భవిత. ఏ ఫ్యాషన్ షోకి అయినా ఓపెనింగ్ వాక్ చాలా కీలకం. కొనుగోలుదారులు, అంతర్జాతీయ మీడియాకు ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేసే అత్యంత కీలకమైన వాక్ ఇది. ఇలాంటి ఓపెనింగ్ వాక్ అవకాశాన్ని అందుకుంది భవిత. 2018 తర్వాత షనెల్ తొలిసారిగా న్యూయార్క్ లో ఈ షో చేసింది. ఇలాంటి అంతర్జాతీయ షోలో ఓపెనింగ్ వాక్ చేసిన తొలి భారతీయ మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది భవిత. అందుకే ఆమె ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తమ కూతురు సాధించిన విజయాన్ని చూసి భవిత తల్లిదండ్రులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. అనుకోకుండా మోడలింగ్ లోకి ఎంటర్ అయింది భవిత. నిజానికి ఆమెది మోడలింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు. హైదరాబాద్ లో పెరిగిన భవిత జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ లో డిగ్రీ చేసింది. మాస్టర్స్ కోసం అమెరికా వెళ్ళింది. అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. 2024లో ఫ్రెంచ్ బెల్జియన్ డిజైనర్ మాథ్యూ కంటపడింది. వెంటనే భవిత దగ్గరకొచ్చిన మాథ్యూ ఆమె అందంగా ఉందని మోడలింగ్ లో రాణిస్తావంటూ సూచించాడు. అంతేకాదు క్యాట్ వాక్ చేసే అవకాశం కూడా ఇచ్చాడు. అలా మాథ్యూ పరిచయమైన 2 వారాలకే ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ బటేగా వనిటా స్ప్రింట్ సమ్మర్ ఫ్యాషన్ షోలో మోడల్ గా మెరిసింది. విలక్షణమైన లుక్స్ తో మొదటి షోతోనే అందరినీ ఆకర్షించింది. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ లో రాణించింది. న్యూయార్క్, పారిస్, మిలాన్, లండన్ ఫ్యాషన్ వీక్స్ లో డియోర్ వంటి ప్రముఖ బ్రాండ్స్ కు మోడల్ గా పనిచేసింది. అలా ఏడాది తిరగకుండానే న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో షనెల్ తరపున ఓపెనింగ్ వాక్ చేసే అవకాశం దక్కించుకుంది. మొన్నటి వరకు భవిత ఓ సాధారణ అమ్మాయి. స్నేహితులతో కలిసి సరదాగా కాలం గడిపే యువతి. కట్ చేస్తే ఏడాది తిరిగేసరికి గ్లోబల్ ఫ్యాషన్ ప్రపంచంలో ఐకాన్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డిసెంబర్ 3న భవిత ఓ వీడియోను షేర్ చేసింది. తన ఓపెనింగ్ వాక్ ను తల్లిదండ్రులు భావోద్వేగంతో చూస్తూ ఉప్పొంగిపోయే వీడియో అదే. దేశవ్యాప్తంగా గంటల వ్యవధిలో ఆ వీడియో వైరల్ అయింది. ఏడాదిలోనే ఊహించని ఎత్తుకు చేరుకున్న భవిత ఇకపై మోడలింగ్ లోనే కొనసాగుతానని అంటోంది.